హాయ్ అండి. ఇక్కడ నేను బేసన్ కర్రీ చేస్తున్నాను. అదేనండి, కొంతమంది బొంబాయి చట్నీ అంటారు, కొంతమంది శనగపిండి కూర అంటారు కదా! మేమైతే బేసన్ కర్రీ అనే అంటాము. ఈ బేసన్ కర్రీ, పూరి కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది కదా! కొంతమందయితే ఈ కర్రీ కోసమే పూరి తింటారు. అంత బావుంటుంది. చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆహ్, ఇంకా ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు, కొద్దిగా శనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆలు, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు అన్నీ వేసి ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్లో ఫ్రై అయ్యాక కాస్త పసుపు వేసి ఇంకొక 1 మినిట్ మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో దొడ్డుప్పు వేసి మూత పెట్టుకొని ఆ వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి. పక్కన ఒక బౌల్లో 3 స్పూన్స్ శనగపిండి వేసుకొని కలిపి ఉంచుకున్నాను నేను. వాటర్ పోసి ఆ మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. అలా కలిపి సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే దగ్గర పడుతుంది. చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది బేసన్ కర్రీ. ఇంకా నేను దీనికి కాంబినేషన్ పూరి చేశాను. కొంతమంది చపాతీకి కూడా తింటారు, కానీ పూరీకైతే ఇంకా బాగుంటుంది. పూరి చేసుకునేటప్పుడు కూడా పూరి పిండి తడిపి ఎక్కువసేపు ఉంచొద్దండి. పూరి తడిపి ఒక 5 మినిట్స్ అలా ఉంచి ఎంబడే చేసుకుంటే ఆయిల్ అనేది తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. అదే చపాతీకి అయితే ఎంత నానితే అంత మంచిది కదా! చపాతీ స్మూత్‌గా మెత్తగా వస్తుంది. కానీ పూరికి అప్పుడే తడిపి అప్పుడే చేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా మా బేసన్ పూరి అయితే రెడీ అయిపోయింది. మా బాబు తిని అయితే చాలా బాగుందన్నారు. వెదర్ కూల్గా ఉంది కదా! ఇలా హాట్‌గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి. బాయ్ మరి.